బ్రదర్ నాది రన్నింగ్ పోయింది. అంటే ట్రైనింగ్ వెళ్ళే ముందు అపెండిక్స్ పెయిన్ వచ్చి మెడికల్లో పోయాను. ఎగ్జామ్ రిటర్న్లో పోయింది. జై హింద్, నమస్కారం, వందే మాతరం. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం నలుగురు అగ్నివీర్ సోల్జర్స్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అండ్ ఈ నలుగురు అగ్నివీర్ సోల్జర్స్ ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే మనం ఒకే గ్రామం నుంచి ఒకే భర్తీలో ఒకేసారి అయితే వీళ్ళు నలుగురు ఉద్యోగం అయితే సాధించారు. అండ్ వీళ్ళు నలుగురు ఉద్యోగం సాధించారు. వీళ్ళ స్టోరీ ఏంటి అండ్ ఎంత కష్టపడ్డారైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అండ్ వీళ్ళు అయితే ఒక సోల్జర్ అయితే మిస్ అయ్యారు మనకి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే తనకు కొంచెం పని ఉండడం వల్ల ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కాలేకపోయారు. అండ్ మిగతా ముగ్గురితో అయితే ఈ రోజు అయితే షో కంటిన్యూ చేస్తున్నా. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ రోజు అయితే మన గెస్ట్ అనే వాళ్ళు వచ్చేసారు. అండ్ ఫస్ట్ టైం అయితే నేనైతే ఈ ఇంటర్వ్యూ అనేది చేయబోతున్నా. అండ్ ఈ ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో అయితే నేనైతే నలుగురు అగ్నివీర్ స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ నలుగురు అగ్నివీర్ సోల్జర్స్ వచ్చేసి ఒకేసారి ఒకే భర్తీలో అయితే ఉద్యోగం సాధించారు. వాళ్ళే వీళ్ళు. అండ్ ఇక్కడ మనకు ముగ్గురే అవైలబుల్ అయితే ఉన్నారు. సో ఇంకొకరు ఏంటంటే తనకు పర్సనల్ వర్క్ ఉండడం వల్ల తనైతే రాలేకపోయారు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ మన తమ్ముడు, నీ పేరు? గణేష్. సో గణేష్, నీవు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసావు? నేను 2 times అటెండ్ చేశాను. 2 times అటెంప్ట్ చేసావు. అండ్ నువ్వు? నా పేరు కోటేశ్వరరావు. 2 times అటెంప్ట్ చేశాను. నువ్వు? సతీష్ బాబు, నేను 2 times అటెంప్ట్ చేశాను. సో మొత్తం అందరూ కూడా 2 times అటెంప్ట్ చేశారు అయితే. ఓకే. సో మీ స్టడీ ఎక్కడ వరకు నువ్వు చెప్పు? అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. ఇంటర్ ప్లస్ ఐటీఐ. ఇంటర్ ప్లస్ ఐటీ. ఓకే. అండ్ రన్నింగ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేసేవారు మీరైతే? నార్మల్. అంటే మన వాళ్ళకి ఏమైనా కొంచెం టిప్స్ చెప్తారని. సో రన్నింగ్ ఏంటంటే మనకి 1.6 అనేది చాలా కష్టం పరిగెట్టడం. సో ఈవెంట్లో రన్నింగ్ అనేది చాలా కష్టం కాబట్టి మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? నువ్వు భయపడకూడదు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత జాయిన్ చేసి మొత్తం అందరినీ చూసి అంత భయపడకుండా మనకి ఎంత ఉందో అంత టాలెంట్ చూపించుకోవడం అంతే. సో లాస్ట్ టైం అయితే 2 times అటెంప్ట్ చేశానని మీరు ముగ్గురే చెప్తున్నారు కదా. సో 2 times అటెంప్ట్ చేశారు. మరి లాస్ట్ టైం అటెంప్ట్లో ఏమైందో నువ్వు చెప్పగలవు బ్రదర్? నేను రన్నింగ్ అయ్యింది, మెడికల్ అయిపోయింది, ఎగ్జామ్ రిటర్న్లో పోయింది. నీది? బ్రదర్ నాది రన్నింగ్ పోయింది. రన్నింగ్ పోయింది. ఓకే. అప్పుడు అంతకుముందు బాగా ప్రాక్టీస్ చేయలేదండి? ప్రాక్టీస్ చేయలేదు. ఓకే, పర్లేదు. ఈసారి అయితే సాధించావు కదా. అండ్ మీరు బ్రదర్? అది సెకండ్ టైం రీమెడికల్లో పోయాను. సెకండ్ టైం రీమెడికల్. అండ్ నీదైతే ఒక స్టోరీ కూడా విన్నాను నేనైతే. జాబ్ వచ్చిందని కూడా చెప్తున్నారు మీ ఊర్లో. వచ్చింది. సెకండ్ టైం ట్రైనింగ్ వెళ్ళే ముందు అపెండిక్స్ పెయిన్ వచ్చి రీమెడికల్లో పోయాను. ఓకే ఓకే. సో చూసారు కదా, లాస్ట్ టైం అయితే ఆల్రెడీ మనోడికి అయితే జాబ్ వచ్చింది. అండ్ అపెండిక్స్ పెయిన్ వల్ల అయితే మెరిట్ కూడా వచ్చింది. ట్రైనింగ్ సెంటర్ అలౌట్ అయింది. మొత్తం అన్నీ అయ్యాయి. కానీ మనోడికి అపెండిక్స్ పెయిన్ వల్ల అయితే బ్యాక్ డ్రాప్ అయింది. కానీ ఈ ఇయర్లో అయితే సాధించాడు. సో అది ఒక విషెస్ అనే చెప్పాలి. ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసి అయితే వచ్చారు. 6 months అయింది కదా ఇల్లు వదిలేళ్ళి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ఫస్ట్ టైం అయితే నాకు తెలిసి మీరు ముగ్గురు కూడా ఇల్లు వదిలి వెళ్ళడం కదా. సో ఫస్ట్ టైం ఇల్లు వదిలి వెళ్ళారు. మీకు ఫస్ట్ మంత్ హిందీ కూడా రాదు. మొత్తం అసలు గజిబిజిగా ఉంటుంది. ఏమనిపించిందో చెప్పు అయితే. మీకు ఫస్ట్ 2 monthsలో అయితే ఎలా అనిపించింది? వాళ్ళు ఏం చెప్పినా అన్నా అంతే. ఇంకా అందులో అర్థమయ్యేది కాదు. కొద్ది ఇంగ్లీష్ మాట్లాడేవారు. దానివల్ల కొద్దిగా మూవ్ అయిపోతుంది అంతే. అచ్చా. ఇప్పుడైతే హిందీ వచ్చిందా మీ ముగ్గురికి? పర్లేదు, మాట్లాడగలం. ఓకే. ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ అయితే మీరు? లెవెల్ ఇంజనీర్ నాగాలాండ్, దీమాపూర్. మహా రెజిమెంట్ సెంటర్ మధ్యప్రదేశ్, సాగర్ ట్రైనింగ్. అట్లది హైదరాబాద్. ఆర్టిలరీ హైదరాబాద్. ఓకే. సో పోస్టింగ్స్ కూడా అలాట్మెంట్ అయిపోయి ఉంటుంది. ఈ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? అది 6th Field రెజిమెంట్, మహారాష్ట్ర, నాసిక్ రోడ్. ఓకే. నీది? మాది సిక్కిం వచ్చింది. సిక్కిం. నీది? దీమాపూర్, నాగాలాండ్. ఓకే. సో ముగ్గురికి డిఫరెంట్ ప్లేసెస్ అయితే మనకి పోస్టింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇంకొక కుర్రోడు అయితే ఉన్నాడు కదా, తనది ఎక్కడ వచ్చింది? పంజాబ్. 22 ఇంజనీర్.
సో మీరు కూడా ఎక్కడైనా ఈ ట్రైనింగ్ సెంటర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి కిందనైతే కామెంట్ చేయండి. సో కలిసి వెళ్తారు కానీ మొత్తం అందరూ కలిసి అయితే. సో ట్రైనింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. మీకు ట్రైనింగ్లో ద హార్డెస్ట్ పార్ట్గా ఏమనిపించిందో? బేసిక్ ట్రైనింగ్ ఎప్పుడు హార్డ్గా ఉంటుంది. అది సెట్ అవ్వం, బాడీ సెట్ అవ్వదు. ఫస్ట్ నెలలో బాగా కొద్ది కష్టంగా ఉంటుంది, దాన్ని ఓర్చుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. బేసిక్ ట్రైనింగ్ అనేది మనకి ఎన్ని మంత్స్ ఉంటుంది? అగ్నివీర్కి వచ్చేసి 10 వారాలు. 10 weeks. టోటల్ ట్రైనింగ్ ఎన్ని వీక్స్? 31 టోటల్. ఓకే, టోటల్ ట్రైనింగ్ వచ్చేసి మనకి 31 weeks అండ్ బేసిక్ వచ్చేసి 10 weeks. 21 weeks అడ్వాన్స్, 10 weeks బేసిక్. ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికి పోస్టులు కావాలైతే వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ హాలిడేస్ కూడా అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎలా ఎంజాయ్ చేస్తారు అయితే హాలిడేస్? ఎప్పుడైతే కూడా తెలియదు. ట్రావెలింగ్ సో 15 days హాలిడేస్ అంటే చాలా తక్కువ, బట్ పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు అయితే మీరైతే? ఎంజాయ్ చుట్టాల ఇంటికి వెళ్దాం, క్యాంటీన్ ఫ్రెండ్స్ తిరగడం. క్యాంటీన్ ఫెసిలిటీ ఉందా అయితే మీకు? లిక్కర్ కూడా గుడ్, లిక్కర్ ఉంది, గ్రాసరీ ఉంది, బట్ హాలిడేస్ ఒకటే మైనస్. సో మనకి రీసెంట్గా అయితే అగ్నివీర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, అండ్ ఇందులో కూడా చాలామంది అయితే క్వాలిఫై అయ్యారు. నేను మన వీడియోస్లో కూడా ఆల్రెడీ అయితే పోస్ట్ చేశాను రిజల్ట్స్ రావడం. అండ్ నెక్స్ట్ ఎలాగే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మనకు వచ్చేసి ఫిజికల్ ఈవెంట్. సో ఫిజికల్కి మీరు ఏమైనా టిప్స్ చెప్పాలనుకుంటున్నారా? అంటే 1.6 ఎలా పరిగెత్తాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి డైట్ మెయింటైన్ చేయాలి. జంక్ ఫుడ్ అది అవాయిడ్ చేయాలి మైండ్. అది కూడా రైట్. సో డైలీ ప్రాక్టీస్ చేయాలి, స్ప్రింట్ లాంటి బాగా పెట్టాలి. సో మీరైతే ఫస్ట్ జంక్ ఫుడ్ అండ్ మంచి డైట్ అయితే నీట్గా పాటించండి. ఎందుకంటే మనకి ఫుడ్లోనే మొత్తం ఉంటుంది, మీ బాడీ డిపెండ్ అపాన్. అండ్ మన బ్రదర్ చెప్పినట్టయితే రన్నింగ్ అనేది కంపల్సరీగా హార్డ్గానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు భయపడకూడదు. అండ్ ఇలా భయపడితే మాత్రం చాలా మనం అక్కడే బ్యాక్ స్టెప్ వేసేస్తాం. ఓకే, సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే. అండ్ మీకు ఈ వీడియోలు అనిపించిందో కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీ కామెంట్స్ వల్ల నేను ఎలా వీడియో చేశాను నాకైతే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ నా నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను మరింత ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటా. సో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్. జై హింద్, జై భారత్.